ఓం శాంతి 27/6/25 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీ సమయం చాలా విలువైనది. అందుకే వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రశ్న: మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తండ్రి ద్వారా ఏ శ్రీమతం లభించింది? జవాబు: పిల్లలు, మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు కావున ఏ రకమైన అసురీ స్వభావం ఉండకూడదు. 2. ఎవరిపైన క్రోధం చేయకూడదు. 3. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. 4. ఎటువంటి వ్యర్థమైన విషయాలను చెవుల ద్వారా వినకూడదు. బాబా శ్రీమతం ఏమిటంటే చెడును వినకండి. ఓం శాంతి. పిల్లలైన మీరు కూర్చోవడం చాలా సాధారణమైనదే. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. అడవిలోనైనా కూర్చోండి, పర్వతం పైనైనా కూర్చోండి, ఇంట్లోనైనా కూర్చోండి, లేక కుటీరంలోనైనా కూర్చోండి. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం ద్వారా పిల్లలైన మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇప్పుడు మనం మనుషులము, భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నాము. మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. బాబా తోట యజమాని కూడా మరియు తోటమాలి కూడా. మనం తండ్రిని స్మృతి చేయడం ద్వారా మరియు 84 జన్మల చక్రమును తిప్పడం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాము. ఇక్కడైనా కూర్చోండి, లేక ఎక్కడైనా కూర్చోండి. మీరు ట్రాన్స్ఫర్ అవుతూ మానవుల నుండి దేవతలుగా అవుతూ ఉంటారు. మేము ఎలా అవుతున్నాము అని బుద్ధిలో లక్ష్యము మరియు ఉద్దేశం ఉంది. ఏ పనులు చేయాలనుకుంటున్నా, రోటీ చేస్తున్నా బుద్ధిలో కేవలం తండ్రిని స్మృతి చేయండి. నడుస్తూ తిరుగుతూ అన్నీ చేస్తూ కేవలం స్మృతిలో ఉండండి అని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారా వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది. 84 జన్మల చక్రం కూడా గుర్తుకు వస్తుంది. ఇందులో ఇంకే కష్టం ఉంది? ఏమీ లేదు. మనం దేవతలుగా అవుతాము కావున ఎటువంటి అసురీ స్వభావం కూడా ఉండకూడదు. ఎవరిపైన క్రోధం చేయకూడదు. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. ఎటువంటి వ్యర్థమైన విషయాలను చెవుల ద్వారా వినకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ప్రాపంచిక పరచింతన విషయాలనైతే ఎన్నో విన్నారు. అర్ధకల్పం నుండి ఇవి వింటూ మీరు క్రిందకు పడిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇక ఈ పరచింతన చేయకండి. ఫలానా వారు ఎలా ఉన్నారు, వీరిలో ఇది ఉంది అంటూ ఎటువంటి వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు. అది మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. మీ సమయం చాలా విలువైనది. చదువు ద్వారానే మీ కళ్యాణం జరుగుతుంది. దాని ద్వారానే పదవిని పొందుతారు. ఆ చదువులో ఎంతో కష్టపడవలసి వస్తుంది. పరీక్షలో పాస్ అయ్యేందుకు విదేశాలకు వెళ్తారు. మీకైతే ఎటువంటి శ్రమను ఇవ్వరు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆత్మలకు చెప్తారు. ఒకరి ఎదురుగా ఒకరిని కూర్చోబెడతారు. అప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతిలో కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది ఎంత మంచి యుక్తి! కావున తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. ప్రతి ఒక్కరికి వేర్వేరు రోగాలు ఉంటాయి. ప్రతి రోగం కొరకు సర్జన్ ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు ప్రత్యేకమైన సర్జన్లు ఉంటారు కదా. మీకు ఎవరు సర్జన్గా అయ్యారు? భగవంతుడు. వారే అవినాశి సర్జన్. వారంటారు, నేను మిమ్మల్ని
అర్ధకల్పం కొరకు నిరోగులుగా తయారు చేస్తాను. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇది గుర్తుంచుకునేందుకు కుంగుముడి వేసుకోవాలి. స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు. మళ్ళీ 21 జన్మల వరకు ఎటువంటి రోగము ఉండదు. ఆత్మ అయితే అవినాశి అయినదే. కేవలం శరీరమే రోగగ్రస్తంగా అవుతుంది. కానీ అనుభవించేదైతే ఆత్మయే కదా. అక్కడ అర్ధకల్పం మీరు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. కేవలం స్మృతిలో తత్పరులై ఉండండి. సేవనైతే పిల్లలు చేయవలసిందే. ప్రదర్శనీలో సేవ చేస్తూ చేస్తూ పిల్లల గొంతులు ఎండిపోతాయి. కొందరు పిల్లలు మేము సేవ చేస్తూ చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఈ సేవా విధానం కూడా చాలా బాగుంది. ప్రదర్శనీలో కూడా పిల్లలు అర్థం చేయించాలి. ప్రదర్శనీలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. ఇది A1 చిత్రం. భారత్లో నేటికి 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా వీరి రాజ్యం ఉండేది. అపారమైన ధనము ఉండేది. పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవి. కానీ భక్తి మార్గంలో సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపించారు. కావున ఏ విషయమైనా ఎలా గుర్తు రాగలదు? ఈ లక్ష్మీనారాయణలది ఫస్ట్ క్లాస్ చిత్రం. సత్యయుగంలో 1250 సంవత్సరాలు వీరి వంశం రాజ్యం చేసింది. ఇంతకు ముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతి కలిగించారు. మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేశారు. మీరు అది మర్చిపోయారా? 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు. పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉంటారు. 84 జన్మలను మీరు ఎలా తీసుకున్నారు? ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా సింపుల్ విషయం. కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి పైకి ఎక్కే కళలోకి తీసుకెళ్తారు. నీవు ఉన్నతిలోకి వెళ్ళే సమయంలో నీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది అని గాయనం కూడా చేస్తారు. ఇంకా శంఖము మొదలైన వాటిని మోగిస్తారు. హాహాకారాలు జరుగుతాయని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూడండి. అందరి నోటు నుండి ఓ భగవంతుడా, ఓ రామా, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న మాటే వెలువడేది. ఇప్పుడు ఈ వినాశనం అయితే చాలా పెద్దది. ఆ తర్వాత జయ జయకారాలు జరుగుతాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ అనంతమైన ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వనున్నది. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు. హద్దులోని విషయాలైన చరిత్ర, భౌగోళికాలను గురించి మీరు వింటూ వచ్చారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఎలా చేశారు అన్నది ఎవరికీ తెలియదు. వీరి చరిత్ర, భౌగోళికాలను గురించి ఎవరికీ తెలియదు. వీరు ఇన్ని జన్మలు రాజ్యం చేశారు అని మీకు బాగా తెలుసు. ఆ తర్వాత మిగిలిన ధర్మాలు ఉంటాయి. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. దీనిని ఆధ్యాత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు ఇస్తారు. అక్కడైతే మనుషులను చదివిస్తారు. ఇక్కడ ఆత్మలైన మనల్ని పరమాత్మ తన సమానంగా తయారు చేస్తున్నారు. టీచర్ తప్పకుండా తన సమానంగానే తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని నాకన్నా కూడా ఉన్నతమైన వారిగా, డబుల్ కిరీటదారులుగా తయారు చేస్తాను. స్మృతి ద్వారా ప్రకాశ కిరీటం లభిస్తుంది. మరియు 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు. ఇప్పుడు
పిల్లలైన మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా అర్థం చేయించారు. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా ఉంటాయి. మెట్లు దిగుతూ వస్తారు. కలలు తగ్గుతూ తగ్గుతూ కిందకు దిగవలసిందే. ఎంత అశుద్ధంగా అయిపోతారు. అప్పుడు తండ్రియే వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారు. ప్రపంచంలో అందరూ భక్తులే. సత్యయుగంలో భక్తులెవరూ ఉండరు. భక్తి మార్గం ఇక్కడే ఉంది. అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. మనము తండ్రి నుండి అనంతమైన ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికైనా మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల చిత్రంపై అర్థం చేయించండి. నేటికి 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. విశ్వంలో సుఖశాంతులు, పవిత్రత అన్నీ ఉండేవి. ఇంకే ధర్మము ఉండేది కాదు. ఈ సమయంలోనైతే అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ ఆ మొదటి ధర్మం లేదు. ఆ మొదటి ధర్మం మళ్ళీ తప్పకుండా రావాలి. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు. యుద్ధం యొక్క విషయమేమీ లేదు. ఇది బికారీ జీవితం, పరాయి రాజ్యం. మనదంతా గుప్తమైనదే. బాబా కూడా గుప్తమైన వారే. వారు కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఇప్పుడు దేహాభిమానంలోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రి వేరే ఏ కష్టమును కొద్దిగా కూడా ఇవ్వరు. తండ్రి గుప్త రూపంలో వచ్చినప్పుడు పిల్లలైన మీకు గుప్త దానంగా విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. మీదంతా గుప్తమైనదే. అందుకే ఆచారం రూపంలో కన్యకు కట్నం ఇచ్చేటప్పుడు దానిని గుప్తంగానే ఇస్తారు. వాస్తవానికి గుప్తదానం మహాపుణ్యము అని గానం చేస్తారు. 2-3 తెలిస్తే ఆ శక్తి తగ్గిపోతుంది. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ప్రదర్శనలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల చిత్రంపై అందరికీ అర్థం చేయించండి. విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు కదా, కానీ అది ఎప్పుడుండేది? ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. సత్యయుగంలో పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవని ఇప్పుడు మీకు తెలుసు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని తలుచుకుంటారు కదా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరికి ఏది వస్తే అది అనేస్తారు. అర్థమేమీ లేదు. ఇది డ్రామా. మేము 84 జన్మల చక్రమును చుట్టి వస్తాము అని మధురాతి మధురమైన పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఇప్పుడు తండ్రి పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వచ్చారు. తండ్రి స్మృతిలో ఉంటూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఆ తర్వాత మనం చక్రవర్తి రాజులుగా అవుతాము. అలా తయారు చేసేవారు తండ్రియే. ఆ పరమ ఆత్మ అయితే సదా పవిత్రమైన వారే. పవిత్రంగా తయారు చేయడానికి వారే వస్తారు. సత్యయుగంలో మీరు సుందరంగా అవుతారు. అక్కడ సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. ఈ రోజుల్లోనైతే కృత్రిమమైన అలంకరణ చేసుకుంటూ ఉంటారు కదా. ఎలాంటి ఫ్యాషన్లు వెలువడుతూ ఉన్నాయి, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎవరి దృష్టి పడకూడదని స్త్రీలు ఎంతగానో పరదాలో ఉండేవారు. ఇప్పుడైతే పరదా తెరిచేశారు. ఇక ఎక్కడ పడితే అక్కడ అశుద్ధత పెరిగిపోయింది. తండ్రి అంటారు, చెడు వినకండి. రాజులో శక్తి ఉంటుంది. ఈశ్వరార్థం దానం చేస్తే అందులో శక్తి ఉంటుంది. ఇక్కడైతే ఎవరిలోనూ శక్తి లేదు. ఎవరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. మనుషులు చాలా అశుద్ధంగా ఉన్నారు. మీరు చాలా సౌభాగ్యశాలులు. ఎందుకు అంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నాడు.
మీరే కల్పకల్పము నిమిత్తులవుతారు. మొదట ముఖ్యమైనది దేహాభిమానమని, దాని తర్వాతే అన్ని భూతాలు వస్తాయని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇందులో కష్టపడాలి. ఇది చేదు మంచేమీ కాదు. ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. తండ్రి స్మృతిలో ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా సరే కాళ్ళు ఎప్పుడూ అలసిపోవు, తేలికగా అయిపోతారు. ఎంతో సహాయం లభిస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు. మేము విశ్వాధిపతులుగా అవుతాము అని మీకు తెలుసు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. వారు ఇంకే శ్రమను ఇవ్వరు. కేవలం చెడుని వినకండి అని మాత్రం పిల్లలకు చెప్తారు. సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప ఇంక ఏ విషయం వారి నోటి నుండి వెలువడకూడదు. మీరు వ్యర్థమైన పరచింతన విషయాలను ఎప్పుడూ వినకూడదు. సేవ చేసే వారి నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప మిగిలినవన్నీ రాళ్ళు విసురుకోవడమే. రాళ్ళు విసరడం లేదంటే తప్పకుండా జ్ఞానరత్నాలనే ఇస్తారు. అయితే రాళ్ళు విసురుకుంటారు లేదా అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చుకుంటారు. వాటిని వెలకట్టలేరు. తండ్రి వచ్చి ఇప్పుడు మీకు జ్ఞానరత్నాలను ఇస్తారు. బాబా చాలా చాలా మధురమైన వారని పిల్లలకు తెలుసు. నీవే తల్లివి, నీవే తండ్రివి అంటూ అర్ధకల్పం గానం చేస్తూ వచ్చారు. కానీ అర్థంను ఏమాత్రము తెలుసుకొని వారు కాదు. చిలుక వలె కేవలం గానం చేస్తూ ఉండేవారు. పిల్లలైన మీకు ఎంతటి సంతోషం ఉండాలి. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని, విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మనం విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు అలా లేము. మళ్ళీ అలా అవుతాము. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బ్రాహ్మణ కులం కావాలి కదా. భగీరథుడు అని అనడం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు. అందుకే బ్రహ్మ మరియు వారి బ్రాహ్మణ కులము అంటారు. బ్రహ్మ తనులోకి ప్రవేశిస్తారు. అందుకే వారిని భగీరథుడు అని అంటారు. బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు పిలక వంటి వారు. విరాట రూపంలో కూడా ఇలాగే ఉంటుంది. పైన బాబా ఉంటారు. ఆ తర్వాత సంగమయుగి బ్రాహ్మణులు, వారే ఈశ్వరీయ సంతానంగా అవుతారు. మీకు తెలుసు, ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానం, తర్వాత దైవీ సంతానంగా అవుతాము. అప్పుడు డిగ్రీ తగ్గిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలో డిగ్రీ కూడా తక్కువే. ఎందుకంటే వీరిలో జ్ఞానం లేదు. జ్ఞానము బ్రాహ్మణులలోనే ఉంది. అలాగని లక్ష్మీనారాయణలను అజ్ఞానులని అనరు. వీరు జ్ఞానం ద్వారా ఈ పదవిని పొందారు. బ్రాహ్మణులైన మీరు ఎంత ఉన్నతమైన వారు. తర్వాత దేవతలుగా అయ్యాక ఇంకే జ్ఞానము ఉండదు. వీరిలో జ్ఞానం ఉన్నట్లయితే అది దైవీ వంశంలో పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలకు అన్ని రహస్యాలను, అన్ని యుక్తులను తెలియచేస్తారు. ట్రైన్లో కూర్చుని కూడా మీరు సేవ చేయవచ్చు. మీరు పరస్పరం కూర్చుని ఒక చిత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతోమంది వచ్చి పోగవుతారు. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు బాగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు. సేవ చేయడానికి చిత్రాలైతే ఎంతో మంచివి ఉన్నాయి. భారతవాసులమైన మనం మొదట దేవీ దేవతలుగా ఉండేవారము. ఇప్పుడైతే ఏమీ లేదు. మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుంది. మధ్యలో
ఇది సంగమయుగం. ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయాలు నోటి నుండి వెలువడకూడదు. పరచింతన విషయాలను ఎప్పుడూ వినకూడదు. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి, రాళ్ళు కాదు. 2. సేవతో పాటు స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జన్ అయిన భగవంతుడు స్వయంగా మనకు లభించారు. వారు 21 జన్మల కొరకు నిరోగులుగా తయారు చేస్తారు. ఈ నశాలు మరియు సంతోషంలో ఉండాలి. వరదానం: ప్రతి కర్మలోనూ ఫాలో ఫాదర్గా చేస్తూ స్నేహానికి బదులు ఇచ్చే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: ఎవరి పట్లనైతే స్నేహం ఉంటుందో వారిని ఆటోమేటిక్గా ఫాలో చేయడం జరుగుతుంది. సదా స్మృతిలో ఉండాలి. ఈ కర్మలేవైతే చేస్తున్నామో అవి ఫాలో ఫాదర్ చేస్తున్న కర్మలేనా? ఒకవేళ అలా లేకపోతే వాటిని ఆఫ్ చేయండి. తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానంగా అవ్వండి. కాపీ చేయడానికి ఏ విధంగా కార్బన్ పేపర్ను పెడతారో అలా అటెన్షన్ అనే పేపర్ను పెట్టినట్లయితే కాపీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నంగా తయారు చేసుకునే సమయం ఇది. ఒకవేళ స్వయాన్ని సంపన్నంగా చేసుకోలేకపోతే సహయోగం తీసుకోండి. లేకపోతే మున్ముందు టూ లేట్ అయిపోతారు. స్లోగన్: సంతుష్టత యొక్క ఫలం ప్రసన్నత.